ఏం త్యాగం చేసాం, తపస్సు ఎలా చేస్తున్నాం, ఇంకా చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తున్నాం, ఎక్కడ జరిగిపోతే పొరపాట్లు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం నెమ్మదిగా నేర్చుకున్నాం. సంకల్ప శక్తి, కల్పం మొత్తానికి సరిగిపోయేది ఒక సంకల్పం. సంకల్పంలోనే ఏముంది? కల్పం దాగి ఉంది. అర్థమైందా? సంకల్పంలో ఏముంది? కల్పం దాగి ఉంది. సో ఆ కల్పం మొత్తానికి మనం ఫౌండేషన్. కల్పం మొత్తానికి ఫౌండేషన్ ఎవరండి? మనమే. చెప్పండి ఒకసారి. ఎలా చెప్పాలి? మనమే అని చెప్పండి. అది మనమే బాగా చెప్పాం కానీ మనమేనంటావా? అలా కాదు, ధైర్యంగా నేనే ఫౌండేషన్ అని మనస్ఫూర్తిగా అనుకుని చెప్పాలి. తర్వాత మరి సంకల్పాన్ని మనం ఎలా చేస్తున్నాం? ఓంకారం చేసాం. సూరజ్ భాయ్ కూడా బాగా చెప్తున్నారు ఓంకారం గురించి కదా. ఓంకారం బాగా చేయండి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, రైట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అది ఓంకారంలో AUM అనే 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడతాం. సృష్టికి ఆది మూలం ఓంకారం, ఆది ప్రణవనాథం. ఆదిలో ఎవరు చేశారు ఓంకారం? బ్రహ్మ బాబా ఎవరితో చేయించారు? ఆది అందరితో చేయించారు. అందుకనే మన మండలి పేరు ఏం మండలి? ఓం మండలి. అందుకని వాళ్ళకి ఎండోక్రైన్ సిస్టమ్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి 72,000 నాడులు ఓపెన్ అయిపోయి మైండ్ బాడీ 2 బ్యాలెన్స్ అయినాయి అన్నమాట. ఇప్పుడు కూడా మనకి అలా అవుతాయి. ఇక అందరూ మన సంకల్పాన్ని ఎలా చేయాలి? ఈ క్షణం నుంచి మన బాధ్యత ఎంత ఉంది ఈ సృష్టి మీద? అన్నవరంకో, కాకినాడకో, రాజమండ్రికో, వైజాగ్కో, విజయవాడకో కాదు, ప్రపంచం మొత్తానికి కూడా మన బాధ్యత ఉంది. మన బాధ్యత ఉంది, చాలా బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? మనం ఎలా నిర్వర్తిస్తున్నాం? ఓకే. సో మనకున్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ ఎలా సరి చేసుకోవాలి? ఇంకా మహానుభావులు ఎంతోమంది గొప్పవాళ్ళు ఎలాంటి, ఏ సందర్భంగా, ఏ రకంగా వాళ్ళ యొక్క సంకల్ప శక్తిని ఉపయోగించుకున్నారు? ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఇక నుంచి కొన్ని మాట్లాడుకోవాలని కూడా ఉంటాయి. సందర్భంలో బ్రాహ్మణ జీవనంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులు అయిన తర్వాత మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే కల్పం మొత్తానికి సరిపోయే సంకల్పం గురించి మనం చేసే ముందు అంతను చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఒకదానికి ఇంకొకటి సంబంధమే లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఒకటి సన్నగాను, ఒకటి లావుగాను, ఒకటి పొడుగ్గాను, ఒకటి పొట్టిగాను, వాటి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి. కానీ ఈ 5 వేళ్ళు కలిస్తేనే మనం ఏదైనా చేయగలం. అలాగే మనం చూస్తాం, రోకల బండ నడుస్తూ ఉంటుంది. రోకల బండకి ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే ఎవరు చెప్పలేము. ఎందుకంటే పొడుగ్గానే మనం ఎప్పుడు లెక్కట్లేదు, కానీ ఎక్కువ ఉంటాయని తెలుసు కదా. అందులో 4 కాళ్ళు ఎరగొడిచాం అనుకోండి, అది ఆగిపోద్దా? ముందున్న కాళ్ళు, వెనకాల ఉన్న కాళ్ళు మొత్తం మీద ఎలా అయితే దాన్ని ఇడ్చుకెళ్ళిపోతాయి కదా. సో అలాగే ఈ యజ్ఞంలో కొంతమంది చేస్తేనో చేయకపోతేనో నడవకపోయిన యజ్ఞం అయితే, సో ఈ యజ్ఞంలో ఆగదు కదా, నడుస్తుందిలే, నడవని అనుకోకుండా ఏం చేయాలి? అంతిమ సమయంలో ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు నేను చూస్తాలే, అప్పుడు చేద్దాంలే అన్నట్టు ఉండకుండా ఏం చేద్దామంటే, ఈ క్షణం నుంచి మనం ప్రతి సంకల్పాన్ని చాలా పాజిటివ్గా ఎలా చేద్దాం అనేది ఇక్కడ మనం ప్లాన్ చేసుకుందాం. సంకల్పం యొక్క ప్రభావం శరీరం మీద, ఆరోగ్యం మీద, రోగాలు ఎలా వస్తున్నాయి, ఎలా తగ్గించుకోవాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఈ విషయాలని ఇప్పుడు మనం నేర్చుకుందాం. అయితే క్లుప్తంగా ఓంకారం గురించి ఏస్ ఫర్ యాక్షన్ మాట్లాడాం, యాక్షన్లోకి వచ్చేసాం. యూ ఈజ్ ఫర్ అటరెన్స్, ఆలోచన. ఫస్ట్ ఏజ్ ఫర్ యాక్షన్, ఆలోచన చేసి దాన్ని యాక్టింగ్లోకి వచ్చేసాం. యూ ఫర్ అటరెన్స్ మాట్లాడాను. ఎం ఈజ్ ఫర్ మైండ్, మనసు ద్వారా వాటిని, అంటే
బ్రహ్మ, విష్ణు, శంకరుడు. బ్రహ్మ ఏం చేశాడు? స్థాపన చేశాడు. విష్ణు ఏం చేశాడు? పాలన చేశాడు. శంకరుడు ఏం చేశాడు? వినాశనం చేశాడు. ముందు అనుకున్న మనం ముగ్గురు గురించి, బ్రహ్మకు పిల్లలు లేరు, విష్ణువుకి పిల్లలు లేరు, శంకరుడికి మాత్రమే పిల్లలు ఉన్నారు అని. ఫస్ట్లో లేరు, మధ్యలో కూడా లేరు పిల్లలు. ఎప్పుడు వచ్చారు? చివరిలో వచ్చారు. అంటే వినాశనకారికి పిల్లలు పుడతారు. ఇకపోతే చూద్దాం. అయితే సంకల్ప శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. ముందు ఓంకారం చెప్తాం. ఎందుకు చెప్పానంటే దీన్ని, చిటికిన వెళ్ళి చాలా చిన్నగా ఉంది. ఇది వాటర్. ఏంటిది? వాటర్. మన శరీరంలో నీళ్లు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏం చెప్పేవాళ్ళం స్కూల్లో చిన్నప్పుడు? ఇలా చూపించేవాళ్ళం. అంటే ఇది నీళ్లు. గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఎగ్జాంపుల్స్, లేదంటే గుర్తుండదు. ఇది భూమి. ఈ శరీరం అనే మట్టి బొమ్మ. మట్టి బొమ్మని ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటే దీనికే ఉంగరం దొరుకుతారు. అంటే ఈ శరీరం అనే మట్టి బొమ్మ నాకు అంకితం అని చెప్పడం కోసం. ఇది భూమి. ఈ మధ్యలోది ఆకాశం. ఆకాశం పైన ఉంది, ఎత్తుగా ఉంది. ఇది కూడా ఎత్తుగా ఉంది. ఇకపోతే ఇది గాలి. గాలి హిందీలో ఎవరిని తిట్టాలనుకోండి, గాలి. అది తెలుగులో తిట్టినా కూడా ఇలా చూపించి తిడతాం. గాలి. అగ్ని. లోపల అగ్ని ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారు? లోపల నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోయంగానే ఏమవుతుంది? అగ్ని చల్లారిపోతుంది. అగ్ని. అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు. పంచతత్వాలతో తయారైంది ఈ శరీరం. ఈ శరీరం లోపల ఆత్మ, సంస్కారాలు, సంకల్పాలు, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే గాలికి అగ్ని తోడైతే ఏమైంది? మన లోపల ఉన్న పవర్ అనేది పెరిగిపోయింది. అంతా ఒకసారి ఇట్లా చేతులు పెట్టండి, నడువు నిదానంగా పెట్టండి. ఎప్పుడు మన క్లాస్ రూమ్లో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, మీరు సెంటర్లో కూర్చున్నా, మురళి వింటున్నా, కాళ్ళ మీద కాలు ఇలా వేసుకుని కూర్చోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా లాక్ చేయకూడదు. నెంబర్ 3, ఇలా కూర్చోకూడదు. ఓకే? ఇప్పుడు ఇలా చేసి మాత్రమే ఈ జాయింట్ వచ్చి ఈ జాయింట్ దగ్గరికి రావాలి. ఇలా కూర్చోండి 1 నిమిషం పాటు. నడువు నిదానంగా నేను ఎలా అయితే కూర్చున్నానో అలాగే కూర్చోవాలి. ఏకాగ్రత ఎంత బాగా ఉండాలంటే, మనం ఈ బ్రాహ్మణ జీవనంలో ఏది ఆధారమైందని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం దాన్ని కూడా నేర్చుకుందాం. ఓంకారం చేద్దాం ఫస్ట్ 3 times. ఇప్పుడు గీత మనకు మామూలుగా బాబా ఎన్నోసార్లు చెప్తారు. మన మురళిని ఏమని చెప్తారు? గీత అంటారు. గీత అంటే ఏంటి? గీ అంటే త్యాగము, తా అంటే తపస్సు. మనం ఏం త్యాగం చేస్తున్నాం, ఏం తపస్సు చేస్తున్నాం అంటే ఏం త్యాగం చేయలేదు ఇంతవరకు. చేయాలి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఇకపోతే తపస్సు. ఎంతకాలం అయిందండి మీరు జ్ఞానంలోకి వచ్చి అని అడిగారు నన్ను ఎవరో. 18 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు అయింది, 17 ఏళ్ళు అయిందని చెప్పాను. మరి 17 ఏళ్ళు అయింది నువ్వేం లౌకికంగా ఉండే ఒక సైంటిస్ట్ అడిగారు అన్నమాట. మరి నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని ఏదో కొన్ని ఆయన అడిగినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమంటారంటే యోగం అంటే ఎలా ఉండాలని చాలా డెఫినేషన్స్ ఆయన బయటికి తీశారు. అంతవరకు నాకు అర్థం కాలేదు. నేను 15 ఏళ్ళు తపస్సు చేశాను, చేసిన తపస్సు ఏమీ లేదు అనే విషయం నాకు అర్థమైంది గత 3 ఏళ్ళ 4 ఏళ్ల క్రితం. ఆ
అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది గమనించడం మొదలుపెట్టాను. ప్రతి క్షణం నా సంకల్పాన్ని నేను గమనించడం మొదలుపెట్టాను. ఏం జరుగుతుంది, ఏం చేశాను, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, దేని గురించి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది. ఏం లేదు. 15 ఏళ్ళు గడిచిపోయింది, 16 ఏళ్ళు గడిచిపోయింది, 17 ఏళ్ళు గడిచిపోయింది, 18 ఏళ్ళు జరుగుతుంది. కాబట్టి ప్రతి క్షణం మన సంకల్పం ఎలా ఉంది, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి. ఎలా పనిచేస్తుందంటే అంతిమ సమయంలో బాబా అంటారు, అందరూ దేవతలు, మీరందరూ దేవతలు 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 అని. మనం ఎవరం, ఏం చేస్తాం, ఏమవుతాం అనేది భగవంతుడికి తెలుసు, బాబాకి తెలుసు. కానీ మన గురించి తెలియదు. మన ప్లాన్ మనకుంటుంది, ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది. సో మన ప్లాన్లో మనం సక్సెస్ అవ్వాలంటే, బాబా చెప్పినట్టుగా నడవాలంటే మన సంకల్పాన్ని ఎలా నడిపించాలి. బ్రహ్మ ఏం చేశారన్నా, లేచిన వెంటనే మనం మొట్టమొదటి ఆలోచన బ్రహ్మ ఆలోచన. మనకి రోజంతటికి సపోర్ట్ అనేది సరిపోతుంది. రోజంతా సపోర్ట్, మొట్టమొదటి ఆలోచన ఏదైతే ఉందో అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, రోజంతటిని సపోర్ట్ చేస్తుంది. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఆలోచన అంతమతి సోగతి, చనిపోయాడు. అప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మనం చేసే ఆలోచన మన గతిని, మన దారిని, మన వ్యవస్థని నిర్వహిస్తుంది. ఎందుకంటే అంతమతి సోగతి అని ఎందుకన్నారంటే, బాబా చెప్పే ఆ 4 పేజీల మురళిలో కొన్ని వందల కోట్ల అర్థాలు ఉంటాయి. ఒక్కసారి చదివితే ఒకలా ఉంటుంది, రెండోసారి చదివితే రెండోలా ఉంటుంది, నాలుగోసారి చదివితే నాలుగోలా ఉంటుంది. అసలు రకరకాల అర్థాలు అనేది దాని లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మనం ఒకసారి చదివితేనే దాని విషయాలు మనకి. ఈరోజు అడిగిన స్లోగాన్ని ఎవరైనా చెప్పండి అంటే మొహాలు తెల్లబెడతాం కదా. అయితే విశ్వానికి రచయితలం అయిపోయి మనం మొత్తం ప్రపంచాన్ని మార్చాల్సిన వ్యక్తులు అయ్యండి ఈరోజు స్లోగాన్ని మనకు గుర్తు లేకపోతే కదా. అందుకని మనల్ని మనం ప్రశ్నించుకుని, మనం ఈ క్షణం నుంచి భగవంతుడు చెప్పే విషయాలన్నీ, మురళి స్లోగన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వరదానం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. ఎందుకంటే బ్రాహ్మణ జీవనంలో బ్రాహ్మణుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం చేస్తారండి బ్రాహ్మణులు? ఏం చేస్తారు చెప్పండి? కళ్యాణం చేస్తారు, పెళ్లి చేస్తారు, ఇంకేం చేస్తారు? తద్దినాలు పెడతారు, ఇంకేం చేస్తారు? ముందు పొట్ట పెంచుతారు బాగా. మనం బ్రహ్మకుమారి కాబట్టి బ్రహ్మ భోజనాలు చేసి ముందు అందరూ పొట్టలు మాత్రం బాగా పెంచుతున్నారు. బ్రాహ్మణ జీవన లక్ష్యం. అసలు లక్ష్యం ఏంటో, లక్షణాలు ఏంటి మనకు అనేది చూద్దాం. అయితే నడుస్తుంది కదా అని నడపకుండా ఒకసారి విషయం మీది ఏంటి అన్నయ్య ఇలా చెప్తున్నాడు అని అనుకుంటున్నారు. అన్ని విషయాలు వింటూ ఉంటే మీకు అసలు లింక్ అనేది అర్థమవుతుంది. ఒకదానికి ఒక సంబంధం ఉండదు, కానీ కనెక్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి. సోమాజిగూడలో ఆపరేషన్ థియేటర్లో కూర్చున్నాను. ఆపరేషన్ తయారవుతుంది. మనం ఏం చేస్తామంటే మోకాళ్ళ నొప్పులండి, అరకాళ్ళ నొప్పులండి, నడవలేనండి, అబ్బా అమ్మ అంటూ ఉంటారు. వెనకాల కుక్కను వదిలేశారనుకోండి పక్కింటి వాళ్ళు, అది డాబర్ మ్యాన్ సూపర్గా ఎగురుకుంటూ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సూపర్ మ్యాన్ కంటే ఎగురుగా స్పీడ్గా పరిగెడుతూనే ఉంటాం. ఎట్లా పరిగెడతారంటే పీటీ ఉషా, అశ్విని, నాగప్ప వీళ్ళంతా ఎందుకు మన ముందు పనికిరారు. ఏదైనా ఒక సిచ్యువేషన్, సమస్య అనే కుక్క రూపంలో మన వెనకాల పడితే మనం పరిగెడుతున్నాం తప్ప, లేదంటే మనం దాన్ని పట్టించుకోవడం లేదు. అప్పుడు దాకా ఉన్న మోకాళ్ళ నొప్పి ఏమైంది? ఎవరికే కనపడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి స్టార్ట్ చేస్తాను. సోమాజిగూడలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. హార్ట్ ఆపరేషన్ జరుగుతుంది. నేను కూడా, నా ఫ్రెండ్ డాక్టర్ అనమాట, ఆపరేషన్ చేస్తున్నాడు. నేను కూడా థియేటర్లో ఉన్నాను. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని వెనకాల యశోద హాస్పిటల్ వెనకాల వేరే హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్ వీళ్ళంతా ఆడవాడు చేస్తున్నారు. బకెట్లు తీసుకుని నీళ్ళు చల్లి అదంతా చేద్దామని ట్రై చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఎక్కడంటే 2nd ఫ్లోర్లో. ఈ లోపల 5th 6th ఫ్లోర్లో ఐసీయూ, ఆ హాస్పిటల్లో 6th ఫ్లోర్లో ఉంది. ఐసీయూలో ఎలాంటి పేషెంట్లను పెడతారు? వాళ్ళని చూడనివ్వరు. యాక్చువల్లీ మామూలు కొట్లో బాగాలేదంటే హాస్పిటల్ పడేసారు అనుకో. నాన్న అన్నయ్య వచ్చాడు చూడు, అమెరికా నుంచి వచ్చాడు అన్నయ్య, నీ గురించి ఒకసారి లేవు, చూడు అని 4 సార్లు 5 సార్లు 6 సార్లు లేపితే లేవలేడు. కంటికి దారం వేసి కట్టి లాగుతారు. కంటికి రెప్పకి దారం వేసి కట్టి లాగుతారు. అలా లేపి అలా కళ్ళు మూసేస్తారు. తప్పిమని పడుకుంటారు. ఇంకా లాభం లేదని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఐసీయూలో పడేస్తారు. అలాంటి పేషెంట్లు అందరూ ఏం చేశారో తెలుసా?
అద్దాలు పగలు కొట్టుకుని 7th ఫ్లోర్లో నుంచి హాస్పిటల్లో అద్దాలు పగలు కొట్టుకుని ఆ బాత్రూమ్ పైప్ లైన్ ఉంటుంది కదా, అది పట్టుకుని పాకుంటా కిందకు వచ్చారు. నిన్న సూరజ్భాయ్ క్లాస్లో చెప్పారు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఇది మామూలుగా మన మైండ్ మామూలుగా పనిచేస్తుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనం సైలెంట్గా ఉంటేనే పనిచేస్తుంది అని చెప్పారు కదా. వీళ్ళు హాస్పిటల్ ఐసీయూలు ఎలా ఉంటారు? సైలెంట్లో ఉన్నారు. సైలెంట్లో ఉన్నప్పుడు ఏమైంది? సబ్ కాన్షియస్ మైండ్ పనిచేయడం మొదలుపెట్టింది. అప్పుడు కింద వీళ్ళ హడావుడంతా వాళ్ళకి ఎక్కడ కనపడుతుంది? అమ్మ తగలడిపోతాం, చచ్చిపోతాం, లాభం లేదనుకున్నారు కదా. అప్పుడు ఏం చేశారు? టకటక వెళ్ళి అద్దాలు పగలగొట్టుకుని పాకుండా వెళ్ళి, మామూలుగా వీళ్ళకి దారం గట్ల ఆగితేనే లేవలేని పరిస్థితి, కన్ను లేవట్లేదు కదా. అలాగే ఏదో సమస్య అనే రూపంలో మనం వెనకాల పడితేనే కానీ మనం కిందకి మన లోపల ఉన్న శక్తులన్నీ బయటపడట్లేదు. అంతిమ సమయంలో వినాశనం వస్తుంది. అది పంచతత్వాలు 5 రకాలుగా పనిచేస్తాయి. బాగా తుఫాన్ వచ్చింది వైజాగ్లో, మొన్న మధ్యన తుఫాన్ వచ్చింది. తుఫాన్కి ఆడిపోయారు. మన చెన్నైలో వచ్చింది. ఒకటే గాలి నీరు, 2 తత్వాలు, ఇంకా 3 తత్వాలు ఊరుకున్నాయి. ఓకే, పంచతత్వాలు. అందులో 5 2 మాత్రమే పనిచేస్తేనే అంత ఆడిపోయారు. ఇంకా 5 తత్వాలు, 5 ఒకసారి పనిచేస్తున్నాయి. అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? అర్థమవుతుందా? అలాంటి పరిస్థితి మన దగ్గరికి రాకూడదు. మన 2 పిల్లలతోనూ 3 పిల్లలతోనూ, అబ్బా సంవత్సరం మా ఆయన ఆఫీస్కి, అక్క నేను గురువారం కదండి, సంక్రాంతి కదండి, జనవరి 1 కదండి, అమావాస్యకి పౌర్ణానికి కూడా రావట్లేదు సెంటర్కి. ఎప్పుడు వస్తున్నారు? జనవరి 1 వస్తే వస్తారు. మళ్ళీ జనవరి 1, సంక్రాంతి, దీపావళి, దేవతలు పండుగలు వచ్చే దేవతలు కొంతమంది. అంతిమ సమయం దగ్గరికి వస్తుంది. మన బాధ్యత సృష్టి మీద కాబట్టి మన సంకల్పం ఎలా చేయాలి? నేను చేయలేను, నా వల్ల కాదు అనుకుంటే కాదు, ఏం చేయాలి? ఎలా చేయగలం? మన లోపల ఏముంది? భగవంతుడు చెప్తున్నాడా? మీరు దేవతలు అన్నాడా? మీటే బచ్చే రాగానే ఏం చెప్తున్నాడు బాబా? మీటే బచ్చే ఇస్ దునియా మే సారా ఏంటి శంశాన్ హై, సారా దునియా శంశాన్ హై. ఇదంతా శ్మశానం. కాబట్టి శ్మశానంలో మనకేం రావాలి? వైరాగ్యం రావాలి. వస్తుంది. ఎలా వస్తుంది? చచ్చిపోయాడు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? కట్టెలు పేర్చి కట్టెల మీద పడుకోబెట్టారు. మోసుకెళ్ళేటప్పుడు పొరపాటున లేస్తే ఏం చేస్తారు? చచ్చిపోయాడు, మోసుకుని వెళ్తా ఉన్నారు, సగం దూరం వెళ్ళిన తర్వాత పొరపాటు లేచి కూర్చున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అంతే, అక్కడ పడేసి ముందుకి వెనకాళ్ళు పరిగేవారు, అక్కడ నిలబడి లేవలేదు. చివరి దాకా మోసుకెళ్ళిపోయారు. పడుకోబెట్టిన తర్వాత కూడా లేవలేదు. అప్పుడు ఏం చేశారు? వెలిగించారు. వెలుగుతా ఉన్న శరీరంలో మొత్తం కాలిపోయిన తర్వాత పడుకున్న శవం కాస్త లేచి ఇలా కూర్చుంటుంది. చూసారు ఎప్పుడైనా? నిజంగానండి, అన్నయ్యలు చూస్తారు కదా. పడుకుంది, శవాన్ని కాల్చేసిన తర్వాత పడుకున్న తర్వాత అలా లేచి అలా కూర్చుంటుంది అనమాట. అమ్మ బాబోయ్. అప్పుడు ఆ కాల్చేవాడు ఉంటాడు కదా, కర్ర తీసుకుని వెళ్ళి ఆ బుర్ర మీద అలా కొడతాడు. ఇంత బతుకుబతిగాడు ఆయన, ఎమ్మెల్యే ఎంపీ, ఆయన పట్టుకున్నట్ట కొడతాడా అనుకుంటారు పాపం. మళ్ళీ అది మొత్తం కాలింది కదా. ఇంత బ్రతికి ఇలా చివరికి కాలిపోవాలి, మనం ఎందుకు వచ్చింది చిచ్చి అనుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత మొత్తం ఏమైంది? మర్చిపోయాం. అయితే ప్రతి క్షణం ఇది శ్మశానం. దేని మీదకి? నాకు బంగ్లా కావాలి, పొచ్చుకుక్క కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఇలాంటి కోరికలు ఏమి ఫ్రిడ్జ్ తేలేదని, అది తేలేదని, దిద్దులు చేయించలేదని, ఇట్లాంటివి ఏమి మనం చేయట్లేదు కదా. చెయ్యరు ఓన్లే చెయ్యరు ఇంకెక్కడ నుంచి. ఎందుకంటే శ్మశానం కదా ఇది. శ్మశానం మీద మనకు పూర్తి వైరాగ్యం వచ్చేసింది ఈ క్షణమే. ఎందుకంటే మట్టిలో పంచతత్వాలు ఇదేమనుకున్నాం? మట్టిలో కలిసిపోతుంది. సో సంకల్పాన్ని మనం ఎలా చేయాలి ఈ రోజు నుంచి చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఒక వ్యక్తి
ఒక వ్యక్తి సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే తను అన్నాడు అనమాట, నాకు ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతను బీపీ చెక్ చేశాడు. 120/80 ఉంది. ఎంత ఉండాలి బీపీ? ఎంత ఉండాలి? 120/80 ఉండాలి. అంతే ఉంది. అందరికి అలా ఉండదండి, ఎప్పుడు అలా ఉండదు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చూస్తే 3 సార్లు 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. భోజనం చేసినప్పుడు ఒకలాగా, ముందు ఒకలాగా, పడుకున్నప్పుడు ఒకలాగా, నిద్రపోయేటప్పుడు ఒకలాగా ఉంటుంది. అస్తమానం మనం చూడం. సో కాబట్టి బీపీ నార్మల్గా 120/80 ఉంది. బాగానే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒంట్లో బాగాలేదని చెప్తున్నాడు డాక్టర్కి. ఒకసారి వెళ్ళాడు, కంప్లైంట్ చేశాడు. రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ చేశాడు. మూడోసారి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్ చూస్తే నిజంగా బీపీ ఉంది, జ్వరం వచ్చేసింది, ఫీవర్ వచ్చింది, చాలా క్రిటికల్గా ఉంది కండిషన్. ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, మేము ఏం చేస్తామంటే పేషెంట్స్ని పాస్ట్ మెడికల్ హిస్టరీ చూస్తాం, ప్రజెంట్ మెడికల్ హిస్టరీ చూస్తాం, అతని సిచ్యువేషన్ చూస్తాం, కౌన్సిలింగ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుని మెడిసిన్ అనేది ఇవ్వడం అనేది, ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా మాట్లాడేసి రాగానే అక్కడికే పనంగానే ట్యాబ్లెట్ రాసి ఇచ్చేసి ఇంజెక్షన్ చేసేయం. ఎందుకు వచ్చింది ఏంటనేది అన్నీ కనుక్కుంటాం. అట్లా కనుక్కుంటాం. మూడోసారి వచ్చినప్పుడు మాత్రం డౌట్ వచ్చి డాక్టర్ కౌన్సిలింగ్ చేసి అడిగారు అనమాట, మరి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అని. షూటింగ్ జరిగింది సినిమాలో. షూటింగ్ అయిపోగానే నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను, బాగాలేదు నాకు. అది ఏం చేస్తావు షూటింగ్లో, ఏం క్యారెక్టర్ చేసి వచ్చావు? చచ్చిపోయే క్యారెక్టర్. నేను చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చూసి జనాలందరూ కొడతారండి, అబ్బబ్బబ్బబ్బా అంత కాదు ఇంత కాదు, బాగా తప్పట్లు కొడతారు. ఇక దాన్ని తట్టుకోలేము. ఎలా చేస్తానంటే, ఏం చేసావు ఒకటి చేయండి. నేను చేసిన తర్వాత ఇట్లా పడిపోతాడు అంతే. ఆ పడిపోగానే నాలుగు బయట పెట్ట చేసే యాక్షన్కి ఏ సినిమాలు చూసినా అదే సీన్. ఇంత బాగా చేస్తాడని అందరూ డైరెక్టర్లు ఆయనకి అదే సీను ఇవ్వటం మొదలు పెట్టారు. చచ్చిపోయినప్పుడు అలా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు కదా. చచ్చిపోయిన తర్వాత అమ్మ ఇంత పెద్ద పెద్ద తట్టుకుని తెచ్చేవాడు, అకస్మాత్తుగా ఎంత పని చేసావా, చచ్చిపోయేవా, అయ్యో నాయన అని ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుపులు చుట్టుపక్కల సీన్ మాటికి ఊహించుకుని అతనికి తెలియకుండానే ఎండోక్రైన్ సిస్టమ్ అంతా పాడైపోయి ఆ కండిషన్ అంత ఘోరంగా అయిపోయింది. అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకెప్పుడు ఈ క్యారెక్టర్ మాత్రం చేయకు, యాక్టింగ్ చెయ్యి, మానేయొద్దు, ఈ క్యారెక్టర్ మాత్రం చెయ్యి. చేసావా నిజంగానే అది. అయితే అందరూ తప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొట్టేసరికి ఇంత ఆనందం తట్టుకోలేక ఆ క్యారెక్టర్ చేయటం మొదలు పెట్టాడు. చేయగా కొంతకాలానికి ఏమైంది, అలాగే శరీరం వదిలిపెట్టాడు. కాబట్టి మనం ఎలాంటి యాక్షన్ చేస్తేనే అంత పరిస్థితి వచ్చింది. మనం రియాక్షన్ ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి చూడండి. కాబట్టి మనం ఇది నేను చెయ్యలేను అనుకోవద్దు. నాకు రోగం మామూలుగా అంటారు, 40 ఏళ్ళు వచ్చినాయి ఇంకా షుగర్ రాలేదేంటి నాకు, 40 ఏళ్ళు వచ్చినా నాకు ఇంకా పక్కింటి సుబ్బారావు గారికి షుగర్ వచ్చేసింది, నాగేశ్వరరావు గారికి వచ్చేసింది, నాకు ఇంకా రాలేదే, చాలా బాధపడిపోతుంటారు. మొక్కల నొప్పులు రాలేదు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంకా నాకేం పరాలసిస్ కానీ ఇలాంటివి ఏం రాలేదండి ఇప్పుడు. ఇలా ఈ రకమైన అంటే ఆలోచన విధానం అనేది మనుషులు ఏమైపోయిందంటే, రాను 40 వస్తే ఇలా అయిపోవాలి, 60 వస్తే అలా అయిపోవాలి అనేది ఒకటి నాటుకుపోయింది. మామూలుగా అంటున్నారు ఎవరో మొన్న వచ్చేటప్పుడు, మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి జన్మ తీసుకుంటాడు అంటే, ఎన్ని రోజులు తీసుకుంటాడండి? మేము 13 డేనో సినిమా తీసాం, 13 రోజుల తర్వాత తీసుకుంటారని నానుడు లౌకికంగా. మరి బీకేసి ఎవరన్నా చచ్చిపోతే మనం చచ్చిపోం, శరీరం వదిలిపెడతాం. శరీరం వదిలిపెడితే ఒక్క క్షణం. అవన్నీ మనకు వర్తించవు. అర్థమవుతుందా? లౌకికంగా మీరు సెంటర్కి వెళ్తున్నారా, మీ అబ్బాయి ఏం చేశారు, ఇంజనీరింగ్ చదివారా, బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్తున్నారట కదా, పెళ్లి చేయరా పిల్లడికి, ఇంకా ఇంతేనా, ఇంకా ఇది విడ్డూరం అండి, పెళ్లి చేయరండి అనగానే ఆ ఇల్లాలు కాస్త బాబా దగ్గరికి వెళ్ళి బాగా యోగం చేసి, మౌంట్ వెళ్ళి బాగా యోగం చేసి ఇది ఎక్కడికి వెళ్ళినా మాటలు ఇదే మాటలు పడాల్సి వస్తుంది మా ఆయన అంతా ఇంకా అనుకున్నారు కదా. లోకులు వీళ్ళు ఇలాగ అంటారేమో, అలాగంటారేమో, ఇలాగంటారేమో అని మనం ఏం చేస్తున్నాం, ఆలోచనకు ఒక దారి వేసేసారు కదా. ఇలా అంటారు వాళ్ళు, ఇలా అంటారు, అలా అంటారు, ఇలా అంటారు అని ఒక దారి తయారు చేసి మీరు వేసి పెట్టేశారు. గ్యారంటీగా అంటారు.
ఎందుకంటారు? మనం చేసాం కదా. మన సంకల్పానికి చాలా శక్తి ఉంది. అందుకని భగవంతుడు చెప్తున్నాడు విషయాలు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? భగవంతుడు చెప్తున్నాడా? ఇంకెవరన్నా చెప్తున్నారా? అది చెప్తున్నారా? ఇది ఏదైనా డౌట్ ఏమైనా ఉందా? లేదు కదా. భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి ఆయనకి ఆ శక్తి ఉంది. ఇందులో అట్రాక్షన్ ఏమీ లేదు. భగవంతుడి శక్తి. మనం ఇంతకుముందు దేవతలు, మళ్ళీ దేవతలు కాబోతున్నాం. భగవంతుడికి తెలుసు ఆ విషయం. ఈ సంకల్పాన్ని ఈ క్షణం నుంచి మనం ఎలా చేయాలి? ఒక హార్ట్ పేషెంట్ ఉంటే, హార్ట్ స్పెషలైజేషన్ ఉంటే, ఆ డాక్టర్ ఏం చేస్తాడు? హార్ట్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాడు. డయాబెటీషియన్ ఉన్నాడు, తన డయాబెటిక్ మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాడు. మనం ఏం చేస్తాం? ప్రపంచంలో ఉన్న అన్ని రోగాల్ని మనం నయం చేయాలి కదా. ప్రపంచంలో నేను చూస్తున్నాను, మన మంచి మంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి దారి దొరకట్లే. భక్తులు బాగా తిరుగుతున్నారు. ఏదైనా దొరుకుతుంది, నాకు అది కావాలి ఇది కావాలని తిరుగుతున్నారు. కానీ మన పనులు మాత్రం మనం చేసుకుంటున్నాం. శుభ్రంగా 3 పూట్ల తిని హాయిగా పడుకొని కదా. మన బాధ్యతను మనం మర్చిపోతున్నాం. మన స్థాపన, పాలన మన చేతిలో ఉంది కదండి. విత్తనం వేసాడు పరమాత్మ, మనం మొలుస్తున్నాం. రెక్కలు వస్తుంది చేతికి. ఫలం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చేసిన ఉద్యోగానికి జీతం ఎక్కడ వస్తుంది? సర్దీగలోకి వస్తుంది. ఈ జన్మలో మనం చేసే కర్మలు, షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, సైడ్కి పెయిన్, ఈ రోగాలన్నీ ముందు జన్మలో చేసుకున్న పాపాల యొక్క కర్మకాత. ఈ జన్మకు సంబంధించింది ఏమీ మనం ఇంతవరకు అనుభవించలేదు. ఈ జన్మకి ఇంతవరకు మనకేం రాలేదు. అయితే ఈ జన్మలో మనం చేసేదంతా ఎలాగ అనుభవించాలి, ఏం చేయాలి కదా. సో ఎలాంటి సంకల్పాలు మనం చేయాలి, శుద్ధమైన సంకల్పాలు ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం. అంత నడువు నిదానంగా పెట్టండి. అది మామూలుగా అన్నయ్యలు ఏం చేస్తారంటే, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు. అక్కలు 2 చెవులతో విని నోటితో వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం వదిలేయకుండా ఏం చేయాలి? మనం అక్కలు కాదు, అన్నయ్యలు కాదు, ఎవరు? కాబట్టి ఎవ్వరు వదిలేసుకోకుండా గట్టిగా లోపల పెట్టేయాలి. సరేనా? లోపలికి వెళ్ళిన ఆలోచనలన్నీ ఎలా ఆపుతాం, ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సంకల్ప శక్తి. ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అతనికి డబ్బులు లేవు, చాలా పేదవాడు. చూడండి, ప్రతి ఒక్క విషయాన్ని 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను, 4 గమనించండి. ఎవరెవరు ఏమేం చేశారు, ఎలా చేశారు. దారి దొరక్క పెద్దవాళ్ళంతా చేసిన తప్పులు, ద్వాపరయుగంలో అందరూ ఎంతమంది ఎన్ని తప్పులు చేశారో వాళ్ళకి మంచి ఏంటో చెడు అంటూ తెలియజేశారు. మనం తెలిసి తప్పు చేయకూడదు. ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడు, డబ్బులు లేవు అనుకుంటున్నాడు అతను. సంకల్ప శక్తి అనుకుంటే ట్రైన్లో చెడు. టీటీ వస్తాడు, టికెట్ అడుగుతాడు, టీటీ వస్తాడు, టికెట్ అడుగుతాడు. అమ్మో టికెట్ లేదని ఏం చేశాడు? ఆ కింద ఉన్న సీటు కిందకి వెళ్ళి దొల్లుకుంటూ వెళ్ళి చేతులు కాళ్ళు లోపల మూసుకుని అట్టనే కూర్చున్నాడు. అయితే లోపల ఏదో ఆగేస్తుంది, టీటీ వస్తాడు, నన్ను టికెట్ అడిగేస్తాడు, టీటీ వస్తాడు, అడిగేస్తాడు, టీటీ వస్తాడు అనుకుంటున్నాడు. ఎవడు షూస్ వేసుకుని అక్కడికి వచ్చిన టీటీ వచ్చాడేమో అని భయం వేస్తుంది. ఎప్పుడు తప్పు చేయడం, ఒకసారి తప్పు చేస్తే ఎక్కువ భయపడతాడు. పొరపాటున నేనే దొంగనం దొరికిపోతాడు. అట్లానే టీటీ అక్కడ చెప్పులు రాగానే బయటికి రా అని అడిచాడు. టీటీ అనగానే కంగారు పడిపోయినా బయటకు వచ్చేటప్పుడు ఏం చేశాడు? అక్కడ ఒక వైట్ పేపర్ ఉంది, ఇదే టికెట్, వాడికి మాత్రం ఇదే టికెట్లో కనపడాలని ఒక దృఢమైన సంకల్పం చేసి ఆ పేపర్ తీసుకెళ్ళి టీటీ చేతిలో పెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. ఏం చేశాడు? పేపర్ తీసుకెళ్ళి టీటీ చేతిలో పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అదేమైపోయింది? ఆయనకి టికెట్ లాగే కనిపించింది. ఎలా కనిపించింది? సంకల్ప శక్తి. టికెట్ చేతితో పట్టుకుని కిందడు పడుకున్నారు బాబు, సీట్లో కూర్చోపో అనేసి వెళ్ళిపెట్టి అమ్మ బాబోయ్ అని కూర్చున్నాడు. ఫస్ట్ టైం అంటే నా సంకల్ప శక్తి నాకు బాగానే పనిచేసింది అనుకుని ఆలీజ్ వెల్ అనుకున్నాడు. 3 సార్లు బయటకు వచ్చాడు. ఇది తర్వాత ఒకసారి ఇదే వ్యక్తి ఒక బ్యాంక్ వెళ్ళాడు. ఒక మేనేజర్ ఏం చేశాడంటే, ఒక ప్రాంతపు రాజు ఏం చేశాడంటే, ఇతను తెలివితేటలంతా చూసి నా సంకల్ప శక్తి అంత కాదు, ఎంత కాదు, నేను ఏదైనా చేయగలుగుతానని చెప్తాడు రాజుతో.
రాజు ఏం చేస్తాడంటే, ఏం చేస్తావు ఇప్పుడు ఆ బ్యాంక్ వెళ్ళి, ఓకే, బ్యాంక్ వెళ్ళి కొంత మనీ డ్రా చేసుకురా అని చెప్తాడు. వెళ్తాడు బ్యాంక్, ఒక వైట్ పేపర్ తీసుకుని దాన్ని సిగ్నేచర్ చేసి ఆ పేపర్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాడు. వైట్ పేపర్, మామూలు వైట్ పేపర్ తీసుకెళ్ళి బ్యాంక్ వాడికి ఇచ్చాడు. అక్కడికి ఏం చెప్పాల, వాడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం సంకల్పం చేశాడు, అక్కడికి వెళ్ళి 1,00,000 రూపాయల చెక్ నేను ఇచ్చాను అని సంకల్పం చేశాడు. ఏం సంకల్పం చేశాడు, 1,00,000 రూపాయలు నేను చెక్ నేను ఇచ్చాను అనే సంకల్పం చేశాడు, అంతే. అతనికి ఏం కనపడింది, అది చెక్ లాగా కనిపించింది. కనిపించగానే 1,00,000 రూపాయలు తీసి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈ 1,00,000 ఏం తీసుకుని బయటకు వచ్చి ఆ రాజుకు చూపించాడు, ఇదిగో 1,00,000. అర్థమైందా? చూపించిన తర్వాత అమ్మ నువ్వు సామాన్యుడు కాదురా బాబు అనుకున్నాడు రాజు. మళ్ళీ ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి అడిగిచ్చి, ఇదిగో నా చెక్ నాకు ఇచ్చే అన్నాడు. తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు, బ్యాంక్ వాడికి. బ్యాంక్ వాడు వీడు చెక్ ఏదో వెతికి చూస్తే అక్కడ ఏం కనపడింది, అది చూడగానే వాడు గుండాక అప్పటికప్పుడే చచ్చిపోయాడు. అర్థమైందా? అది మామూలు వ్యక్తులు కొంచెం సంకల్పం చేసి, వాళ్ళకి భగవంతుడు తెలియదు కానీ మామూలు సంకల్పం చేసి అలా పేపర్నే వాళ్ళ 1,00,000 రూపాయల నోట్ చెక్ బుక్ లాగా చూపించగలిగినప్పుడు మనం స్వర్గంగా ఎప్పుడు చూపించాలి? భగవంతుడు మన తోడు ఉన్నాడు, ఇంత గొప్ప సంకల్ప శక్తి మనతో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇట్లా ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు. మనం ఏం చేయాలంటే, యజ్ఞంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల సందర్భాల్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, రకరకాల వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఉంటారు, రకరకాల ఫైనాన్షియల్ పొజిషన్లో పెరిగిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒక చోటకు వచ్చి చేరాం కదండి. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి 10 మంది బలవంతులైన సైనికుల కంటే కూడా బలహీనమైన వాళ్ళు, 4 బలమైన సైనికుల కంటే కూడా బలహీనమైన 10 మంది బుద్ధులు ఉంటే పర్వాలేదు అనుకున్నాడు పరమాత్మ. అందుకని మనం అలాంటి తింగరోళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. తింగరోళ్ళం మనం చాలా తెలివైన వాళ్ళం. ఎందుకు తెలివైన వాళ్ళం, ఎంత తెలివైన వాళ్ళం అంటే, ఒకప్పుడు చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఎప్పుడు తయారు చేశారు బిల్డింగ్ ఇది? ఫస్ట్లో ఇక్కడ బట్టి పెట్టినప్పుడు మొట్టమొదటిసారి మనకి ఇచ్చిన అకామిడేషన్ సత్రం ఉందనుకోండి, అది ఎంత బాగుండేది అప్పట్లో. ఇప్పుడు 13 ఏళ్ల క్రితం బట్టి చేశారు కదా ఇక్కడ. ఆ ఫస్ట్ బట్టీలో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఎంత బాగుందో ఆ బిల్డింగ్. ఇప్పుడు చూడండి కదా, ఇంకో 10 ఏళ్ళ తర్వాత అదే బిల్డింగ్ మళ్ళీ మనం తీసుకుంటే ఏమవుతుంది? బాత్రూంలోంచి కారిపోతూ ఉంటుంది, ఆ పక్క నుంచి వాసన చెప్తా ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఏది పడిపోతుందో తెలియదు కదా. కానీ కిర్రు 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 మనకి పడుకుంటే ఉన్నాం, కానీ ఫ్యాన్ మీద పడిపోద్దేమో అనుకుంటే తెల్లవారులు ఇద్దరు కూడా. అంటే రాను ఏమైపోయిందంటే దానిలో ఉన్న శక్తి అంతా తగ్గిపోయింది. అలాగే మనం 84 జన్మలు తీసుకుని మనలో ఉన్న శక్తి అంతా తగ్గిపోయి పాత బిల్డింగ్ లాగా అయిపోయాం. అప్పుడప్పుడే కొత్తగా కట్టిన బిల్డింగ్ నీకు ఆడిపోతే పక్కన బాగానే కనపడతా ఉంటాయి. పెయింటింగ్ వేసి అంతా నీట్గా చేసి పాలిష్ చేసి అంతా పెట్టారు. కానీ అంత పాత బిల్డింగ్లు కాబట్టి మన ఎంత మైండ్ చాలా తొందరగా పనిచేయట్లేదు, స్లోగా నడుస్తున్నాం. అయితే పాత ఫైల్స్ అన్ని తీసి కొత్త ఫైల్స్ మనం యాడ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సంకల్ప శక్తిని పెంచాలి. హిట్లర్ అనే వ్యక్తి తన సంకల్ప శక్తిని ఎలా వాడుకున్నాడు? హిట్లర్లో ఏముందంటే దృఢమైన సంకల్పం, నేను ఇది చేస్తాను, చేసి తీరుతాను. దాన్ని ఎలా ఉపయోగించాడు ఆయన? నెగిటివ్గా ఉపయోగించాడు. ఒక వ్యక్తి దగ్గర తనకు ఆపోజిట్లో శత్రువు వచ్చాడు. నీకు తెలియదు నా సంగతి, నా దగ్గర 100 మంది 1,00,000 మంది సైనికులు ఉన్నారు, నీ దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారో చూపించు అన్నాడు హిట్లర్ దగ్గరికి వచ్చి. హిట్లర్ దగ్గర కేవలం 10,000 మందే ఉన్నారు. ఎంతమంది? 10,000 మందే ఉన్నారు. కానీ ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? శత్రువు దగ్గర 1,00,000 మంది సైనికులు. 1,00,000 మంది సైనికులు ఉన్నారంటే శత్రువు దగ్గర ఉన్న సైనికులను 4 పిలిచాడు పైన నిలబడారు. హిట్లర్ సంకల్ప శక్తి చూడండి. పైకి ఎక్కమన్నాడు, బిల్డింగ్ పైకి ఎక్కేశారు. ఎవరో? శత్రు సైనికులు. 4 పిలిపించాడు, 4 వచ్చారు, పైకి ఎక్కారు. చూసి దూకండి అన్నాడు. ఒకటి తర్వాత ఒకటి దూకేశారు, చచ్చిపోయారు. 5వ దూకేస్తుంటే ఆగాగానే ఆపారు. పాడే, అరే నువ్వు ఎందుకు దూకుతున్నారంటే, లేదా ఆయన చెప్పాడు నేను దూకేస్తాను అంటాడు. అంటే నేను చెప్తే వాళ్ళు దూకేయాలి అనే ఆలోచన, అంత థాట్ పవర్ ఆయన లోపల శత్రువులకు కూడా అనిపిస్తుంది. నువ్వు 1,00,000 మందిని కాదు, 2,00,000 మందినన్నా తీసుకురా, నా దగ్గర 10,000 మందే ఉన్నారు, కానీ వాళ్ళని జయించగలుగుతారు. ఎప్పుడు? నీ థాట్ పవర్తో ఏదైనా చేయగలుగుతాం.
ఒక వ్యక్తి వచ్చాడు హిట్లర్ దగ్గరికి. ఒక వ్యక్తి, నేను ఫ్లైట్ ర్యాకెట్ తయారు చేశానండి, ఈ ర్యాకెట్ ల్యాండింగ్ అదే దాన్ని ఇన్వెన్షన్ చేయాలంటే హిట్లర్తో చేయించాలనుకుంటున్నాను అన్నాడు. హిట్లర్ చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఎక్కడ వస్తాడు, నీకు అన్న తింగరోడు ఏంటి రాడని చెప్పేసి అందరూ ఫ్రెండ్స్ అంతా తిట్టారు. కాదు నాకు హిట్లర్తోనే కావాలి, హిట్లర్తోనే లాంచ్ చేస్తాను అని పట్టు కూర్చున్నాడు. ఇంకా వీళ్ళు ఆ నోట ఆ విషయం హిట్లర్కి తెలిసింది. హిట్లర్ లాంచ్ చేద్దామని వచ్చాడు. వస్తే వెంటనే అది ఏమైందంటే ఆ ర్యాకెట్ లాంచ్ అయ్యి కొంచెం దూరం వెళ్ళి అక్కడ పడిపోయింది. అందరికి తిట్టారు, బుద్ధి లేదు నీకు, అంత హిట్లర్ టైం అంతా పాడు చేసేవాది ఇది అని. హిట్లర్లో గొప్ప తెలివితేటలు ఏంటంటే ఎవరిలో ఎలాంటి తెలివితేటలు ఉన్నాయో ఆ తెలివితేటలు పట్టుకుని వాళ్ళని ముందు పెట్టేవాడు. అది లీడర్షిప్ గొప్పతనం. లీడర్షిప్ గొప్పతనం ఏంటి, ఎవరిలో ఏ తెలివితేటలు ఉన్నాయి, వీళ్ళు దేనికి పనికొస్తారు, వాళ్ళని దానికి ఉపయోగించుకునే తెలివితేటలు ఉన్నాయి. వెంటనే ఏం చేశాడు, ఓకే నువ్వు ర్యాకెట్ తయారు చేసే, 4 తయారు చేయి. ఒకటి ఎక్కడ కూడాలి, ఇప్పుడు ఇక్కడే కూల్చావు కదా, ఇంకొకటి వైజాగ్లో కూలాలి. 4వది ఆ తర్వాత ఏముంది అక్కడ కలకట్టాలో కూలాలి. 5వది 4వది వచ్చి లండన్లో కూల్చు. 5వది వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, చంద్రమండలానికి పంపించాలి. అతను తయారు చేసిన ర్యాకెటే చంద్రమండలంకి వెళ్ళింది. అర్థమైందండి. అయితే ఇంత గొప్ప శక్తి ఉన్న హిట్లర్ నాకు చెప్పాడు నేను చేయాలి అనే ఆలోచన ఆయనలో వచ్చేసి కూలింది కదా, కూల్చే తెలివితేటలు ఇడుకునే కూల్చాలి. అప్పుడు ఏం చేయాలి, యుద్ధంలో వీడు పనికొస్తాడు. దేనికి పనికొస్తాడు, యుద్ధానికి పనికొస్తాడు. కాబట్టి శత్రు సైనికుల దగ్గరికి ఈ ర్యాకెట్ని వీడికి పంపించాడంటే ఇది ఎలాగా కూలుద్ది గ్యారంటీ, కాబట్టి పంపించు. వీడి తెలివితేటలు అనవసరంగా పాడు చేయకూడదు అనుకున్నాడు. హిట్లర్ వచ్చి ఆయన కోసం దట్టి నువ్వు చెయ్యి అన్నాడు. అంతే చేశాడు. నిజంగానే ఆయన 3 ర్యాకెట్లు ఆయన చెప్పినట్టు కూల్చాడు. 4వది మాత్రం చంద్రమండలంలోకి పంపించగలిగాడు. ఒక సంకల్ప శక్తి, ఎంకరేజ్మెంట్ కూడా బాగా పనికొస్తుంది. హాస్పిటల్లో ఎవరు పడున్నారు, ఒంట్లో బాగాలేదు, చూడడానికి వెళ్ళాం. ఏమన్నా అలా అయిపోయావండి, ఆవిడ పొద్దుగొడవలకి ఇలా బాగానే ఉంది, ఇలా అయిపోయాడు. అయ్యో అలా ఉండేదని ఇలా అయిపోయామన్నా. ఏదో చెప్పాలి కదా, హాస్పిటల్లో రాక వెళ్ళాం కదా, అక్కడ దాకా వెళ్ళాం, బాగుంటుంది ఏదైనా చెప్పాలి కదా అని మన వంతు ప్రయత్నం మనం చేసి అలాగనగానే ఆవిడ ఇలా ఉన్నది ఈమని ఇలా పడిపోయి 2 రోజులు బయటకు రావాల్సిన డిశ్చార్జ్ అయిపోవాల్సిన పేషెంట్ ఏమైపోయింది, 2 నెలల దాకా పొరపాటు కూడా రాదు బయట. మన సంకల్ప శక్తి అట్లా పనిచేస్తున్నాడు మీద. అర్థమైందా. ఇంకా చాలామంది ఏం చేస్తారు, వాడు నిజంగా పడుకోవడానికి అయ్యా అనుకున్న పేషెంట్ ఎవరు చెప్పారు, నీకు ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చిందా, బాగానే ఉన్నావు కదా అమ్మాయి అంటారు, సరే కూర్చో అని వీడు నిజంగా 2-3 నెలల దాకా బయటకు రాడు మాత్రం పేషెంట్. అలాంటి లేచి కూర్చొని 2 రోజుల్లో వెళ్ళిపోతాను మా పిల్లడు లేదు వెళ్ళిపోతానంట. నిజంగానే వచ్చేసి బయట మామూలుగా తిరిగి అన్ని పనులు చేసుకుంటాడు 2 డేస్లోనే. సంకల్ప శక్తి. మన ఎంకరేజ్మెంట్ అలా చేయాలి కానీ అబ్బాబ్బా ఇట్లా కాదు. మన థాట్ పవర్ బాగా పనిచేస్తుందండి. బయట వాళ్ళ కంటే కూడా మన పవరు బాగా పనిచేస్తుంది. కాబట్టి నెగిటివ్ దాన్ని వాడకూడదు. ఏది మనం వినకూడదని విన్నాం కానీ అందులో కూడా కళ్యాణాన్ని చూడాలి. చూడకూడదు చూసాను, ఏదో చేస్తున్నాం జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు వద్దు. అన్నీ మనకి జ్యోతిష్కాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. ఒక ఆయన నిన్న చెప్తున్నాడు, కుమార్ వచ్చి చెప్తున్నాడు, బీకేనే అన్నయ్య నేను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను, 45,000 జీతం అండి. ఎంత సంపాదించేవాడు, 45,000 జీతం. అన్నయ్య నేను జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను, ఎందుకు మానేసా జాబ్ అంటే ఆయన చెప్పాడు, నీకు జాబ్ పనికి రాదు, బిజినెస్ చేస్తే చాలా బాగా పనిచేస్తుందని చెప్పాడు అంట. ఇంకా 45,000 ఉద్యోగం చేస్తే మానేసి ఏం చేశాడు, బిజినెస్ చేద్దామని మొదలుపెట్టాడు. ఏం బిజినెస్ చేద్దామని మళ్ళీ ఫైనల్గా ఒకసారి వెళ్తామని మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, జ్యోతిష్కుడు అరే నీకు బిజినెస్ బాగాలేదే, ఎందుకంటే నీ పార్ట్నర్ నేను ముంచేస్తాడు, నీకు ఉద్యోగమే బాగుంది, బంగారం లాంటి ఉద్యోగం లేడు, మళ్ళీ ఉద్యోగం రావాలంటే అవునే కదా. అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఎలా చెప్పారండి, అప్పుడు ఏదో అలా చెప్పేసి ఉంటాను కానీ ఇప్పుడు మాత్రం నీ సంఖ్యాశాస్త్రం అంతా నేను చూసాను, చాలా బిజీగా ఉంటాం కానీ గజిబిజిగానే అలాగే అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, సంఖ్యాశాస్త్రం అంతా చూసాను, ఇది కరెక్ట్, నీకు ఉద్యోగం అయితేనే కరెక్ట్. భలే ఉన్నారో స్వామి నువ్వు, భలే ఉన్నావు. ఆ కోపంగా తిట్టుకుని బయటకు వచ్చాడు. అన్నయ్య గారు ఏం చేయమంటారండి అన్న దగ్గరికి వచ్చాడు. బాబు నువ్వేం చేద్దామని ఫిక్స్ అయ్యావు, బిజినెస్ చెయ్యి. కుమార జీవనంలో ఉద్యోగానికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా గేదెల్లాగా పని చేసుకుని టైం అంతా అయిపోతే ఇంకేమి మనకి టైము
ఉండదు. బిజినెస్ చేసుకున్నావు అంటే నీ చేతులు ఉండదు. పార్ట్నర్ వద్దు. పార్ట్నర్ నేను మోసం చేస్తాడు అన్నాడా, మళ్ళీ అది నీకు లాగేస్తుంటుంది. ఎవరన్నా పెట్టుకుంటాడు, నన్ను మోసం చేసేస్తాడు చేసేసాడు, అయిపోయింది, ఇంకేమీ లేదు, పెట్టేశాం కదా సంకల్పం. అందుకని పార్ట్నర్ లేకుండా బిజినెస్ బాగుంటుంది, నీ చేతిలో ఉంటుంది. పనులను నలుగురు పెట్టుకో, అందరూ బాగా కోఆర్డినేట్ చేస్తారు, నడిపించు. ప్రతిదీ మనం బాబాతో చెప్తే బాబా చూసుకుంటాడు. చెప్పాడు కదా ఈరోజు బాబా మనకి ఏం చేయడానికి వచ్చాడు, ఉతికి ఆరేయడానికి వచ్చాడు. బాబా ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఉతికి ఆరేయడానికి వచ్చాడు. కాబట్టి బాబా ఒబీడియంట్ సర్వెంట్, మనకి ఏం చెప్తే చేస్తాడు. బాబా నేను ఆఫీస్లో లేదు, చూసుకుంటాడు. అందరూ నడువు నిదానంగా పెట్టండి, వంచి కూర్చున్నారా, నిద్ర వచ్చేస్తుంది, హాయిగా శుభ్రంగా తినొచ్చున్నారు కదా, అది నడువు నిదానంగా పెట్టండి. కాబట్టి మనకు జ్యోతిష్యులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఏమీ అవసరం లేదండి. జ్యోతి పరమాత్మతో మనం ఇష్క్, ప్రేమ, జ్యోతికి సాత్ హమారా ఇష్క్ రహే, జ్యోతిష్క్ చాలు, ఇంకేం అక్కర్లేదు. శని, బృహస్పతి ఇవన్నీ మనకు అనుకూలంగా పనిచేస్తాయి. శని ఏది మనకి శతగ్రహం కాదు, చాలా మంచి గ్రహం. ఏదంటే గ్రహాలన్నింటిలో కల్లా శని గ్రహమే చాలా మంచి గ్రహం. మనకి ఆ సమస్యలని, ఇబ్బందులు, కుక్క మన వెనకాల పడాలంటే శని వెనకాల పడాల్సిందే. ఆ శని పడితే మనలో ఉన్న శక్తులన్నీ బయటకు వస్తాయి. మనలో ఉన్న శక్తులు ఎంతవరకు బయటకు రావాలి అంతవరకు మనం అక్కడే పడి ఉంటాం. శక్తులు బయటకు రావాలంటే శని రావాల్సిందే. శని భయపడిపోవాలి మనకి, అమ్మ వీడు సామాన్యుడు కాదురా బాబు, అంతేగాని మనం శనికి మనం భయపడకూడదు. అర్థమైందా? మనం ఏది చేస్తే అది అవుతుందండి. మన సంకల్పానికి, మన సంకల్ప రచనతో పరమాత్మ తెలుసు స్వర్గం సంపాదించాలి, స్వర్గాన్ని తీసుకురావాలి అని. కాబట్టి స్వర్గాన్ని తీసుకురావడానికి పరమాత్మ చాలా ప్లాన్, మన దగ్గర చాలా నమ్మకాలు అవన్నీ పెట్టేసుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాలని, అమ్మ నాకు షుగర్ వచ్చేసింది, ఇంకా రావడం లేదు, షుగర్ కొన్ని చెప్తారు, షుగర్ ఇలా ఉంటే షుగర్ వస్తుంది, ఇలా ఉంటే బీపీ వస్తుంది, ఇలా ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. అవునమ్మా, మామూలుగా చెప్తారు షుగర్ ఉంటే. ఇలా గీత గీసామంటే తెల్లగా అయిపోతుంది. స్నానం చేస్తుంటాడు, అదే 4 బయట శరీరం అయి ఉంటుంది, ఇలా గీయగానే తెల్లగా అయిపోతుంది. అమ్మో షుగర్ వచ్చింది, ఇంక లేదు, వచ్చేసింది గ్యారంటీ. నిజంగా షుగర్ రాలే, ఎక్కడో ఎవరో చెప్తే షుగర్ లక్షణాలు ఇలా ఉంటాయని విన్నాడు, కానీ ఏమైంది, వచ్చేసింది. రేపు నుంచి మళ్ళీ ట్యాబ్లెట్లు వాడటం మొదలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నిజంగానే వచ్చింది షుగర్. ఎందుకు వచ్చింది? సంకల్పం చేశాడు. మా అమ్మకుందండి, నాకు ఎందుకు రాదు, గ్యారంటీగా రావాల్సిందే. అమ్మకుందండి, మా నాన్నకు కూడా ఉంది, అమ్మకుంది నాన్నకుంది, ఇద్దరు ఉంటే నాకు ఎందుకు రాదు, వచ్చే ఉంటుంది, మీరు చూడండి అసలు అంటాడు. సంకల్పం చేశాడు, ఇంక రాకపోతే ఏం చేస్తుందండి? అవును కదా, అమ్మకున్న, నాన్నకున్న, తాతకున్న, అమ్మమ్మకున్న, తాతయ్యకున్న, ఎంతమందికి ఎన్ని రోగాలు ఉన్నా వాళ్ళ పిల్లలకి ఎవరికి రోగాలు లేవు. నేను ఎవరెవరికైతే ట్రీట్మెంట్ చేస్తా వచ్చాను 15 ఏళ్ల నుంచి. అర్థమైందా? మా అమ్మకి క్యాన్సర్ ఉంది, మా అమ్మ క్యాన్సర్తోనే చనిపోయింది. ఆ పాప చాలా టెన్షన్ పడుతూ ఉండేది. తన కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు చాలా హ్యాపీ. ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, వీటన్నిటిలో కూడా మనం క్లాసులు ఇచ్చి పెద్ద వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పెద్ద టీమ్కి క్లాసెస్ తీసుకుని వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చిన సందర్భాలు, కొన్ని వేల లక్షల మందిని మనం ప్రోగ్రామ్స్ చేసినవి ఉన్నాయి, చాలా వరకు ప్రొఫెషనల్స్ ట్రైనింగ్స్. కాబట్టి మన సంకల్ప శక్తిని మనం నిలబెట్టుకోవాలి. మనం బ్రాహ్మణులు అంటే సృష్టికి ఆధారం, ఫౌండేషన్. మూలాధార చక్రం, ఎవరో ఆయన వచ్చి అన్నాడు, మూలాధార చక్రం కింద ఉంటుంది కదండి, తీసుకెళ్ళి మనం మామూలుగా మూలాధార చక్రాన్ని ఏం చెప్తాం, శక్తి అని చెప్తాం. శక్తిని తీసుకెళ్ళి కింద పెట్టేశారు, అసలు శక్తికి విలువ లేకుండా చేశారు, కింద పెట్టేశారా. శక్తికి ఎంత విలువ ఉంది? ఫౌండేషన్. ఏంటది? శక్తి ఏంటి? ఫౌండేషన్. శక్తి కావాలి మనకి, అందుకే బాబా శక్తులు ముందు పెట్టారు. బాబా ఎవరు ముందు పెట్టారు? శక్తులు ముందు పెట్టారు. మనకు బాగా శక్తి కావాలి. సో అలాగే మనలో కూడా శక్తి అనేది కావాలి.